వెల్కమ్ టు శ్రేణి టీవీ. ముస్లిం మైనారిటీ అండ్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తున్న ఇఫ్తార్ విందుని బాయ్కాట్ చేయాలి అని చెప్పి వైసీపీ మైనారిటీ వింగ్ ఇచ్చిన ఈ బాయ్కాట్ అంశం పైన మాట్లాడడానికి మనతో ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే సార్, అది ఇఫ్తార్ అనేది గవర్నమెంట్ పార్టీలకు సంబంధం లేకుండా గవర్నమెంట్ ఇవ్వటం అనేది ఎప్పటి నుంచి ఉందో అది రివాజ్గా ఉంది. పార్టీలకు సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీయా, వైసీపీ పార్టీయా, కూటమా కాదు, గవర్నమెంట్ ముస్లిం మత పెద్దలను పిలిచి వారికి ఇఫ్తార్ ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ. దాన్ని బాయ్కాట్ చేయమని చెప్పి వైసీపీ మైనారిటీ వింగ్ అంటాం ఎంతవరకు సబబు అంటారు? ప్రతి నియోజకవర్గానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 75 లక్షలు శాంక్షన్ చేయటం జరిగింది. అలాగే నేను గుంటూరులో ఉన్నప్పుడు చూసా, గత 5 సంవత్సరాలు గల్లా జయదేవ్ గారు టీడీపీ పార్టీలో ప్రతి రంజాన్ పండగకి ఇఫ్తార్ విందు ఇవ్వటం జరిగింది. అలాగే ముస్లిమ్స్కు సంబంధించి కళ్యాణ మండపాలు కానీ ఏదన్నా వాళ్ళకు రావాల్సిన పథకాలు కానీ అన్నీ కూడా టీడీపీ చాలా బాగా చేసిన తర్వాత అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు అంటే, అసలు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మైనార్టీస్ పెట్టిన ఖర్జూరాన్ని ఎలా కొరకబుద్ధి అయింది? వాళ్ళు పెడితేనేమో ఖర్జూరా అసలు వద్దు వద్దు అన్నా కూడా తింటున్నావు. ఆ ఫోటో కూడా వీడియో కూడా చూసాం, అందరు నోట్లో పెడతంటే తింటున్నావు. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీస్ టోపీ పెట్టుకోవటానికి ఎందుకు ఇష్టపడలా? ఒక మైనార్టీ కుటుంబానికి ఇచ్చింది నంద్యాల, కర్నూలు జిల్లా నంద్యాలలో రైలు పట్టాల మీద చెయ్యని తప్పుకి ఒక ఫ్యామిలీ అన్యాయం అయిపోయింది. మరి దాని గురించి ఏనాడన్నా మాట్లాడావా? నిజంగా మైనార్టీస్కి నువ్వు ఏదన్నా చేసినట్టయితే నీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయి? ఇది పెళ్లి చేసుకోవాలి, మైనార్టీస్ పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 10th పాస్ అయితేనే పెళ్లి చేసుకోవాలి అన్న దిక్కుమాల పథకం పెట్టి నువ్వు అసలు నిన్నేమనాలా? మీకు పథకాలు రావాలి అంటే కారుకి 4 చక్రాలు ఉండకూడదు అనే దిక్కుమాల పథకాలు పెట్టి అసలు దుల్హన్ పథకం తీసుకొచ్చింది ఎవరో తెలుసండి? చంద్రబాబు నాయుడు గారు. షాదీఖానాలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి మొదటి 4 ఏళ్ళు కూడా ఆ దుల్హన్ పథకం ఇవ్వలేదండి. రంజాన్ తోఫా ఉంటుంది, మీకు తెలుసా? తెలుసు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళకి ఎప్పుడన్నా ఇచ్చాడా? లేదు, ఇవ్వలేదు. మరి ఏమీ ఇవ్వకుండా నీకు ఎట్లా ఖర్జూరా కొరకాలనిపించింది నాకు అర్థం కావట్లా. ఎట్టా సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఇంకా అదే సీఎం 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 అదే మాట. మరి అక్కడ ఏమన్నా మసీదులో కూడా సరే, ఈ రంజాన్ సందర్భంగా ఇంతకుముందు రంజాన్ సోపాలు వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఎగ్గొట్టారు. సరే, అసలు మైనారిటీస్కి సంబంధించిన వరకు వైసీపీకి నైతికత ఉంది అంటారా? అంటే ఒకటి చెప్తా, ఆ రోజు సిఏఏ బిల్ గురించి తెలుసు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్. అది లోక్సభలో పెట్టినప్పుడు 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఆ రోజు సపోర్ట్ చేసింది. లోక్సభ ఎంపీలు, రాజ్యసభలో కూడా 9 మంది రాజ్యసభ ఎంపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. మొత్తం 31 మంది సపోర్ట్ చేశారు. కానీ బయటకు వచ్చి రాష్ట్రంలో అదిగో బీజేపీ మైనారిటీలు అన్యాయం చేస్తుందంటే ఇక్కడ ధర్నాలలో కూర్చున్నారు. ఇది ఎంతవరకు నైతికత? ఆనాడు బీజేపీకి సపోర్ట్ అయితే ఇచ్చింది జగన్మోహన్ రెడ్డిగా. బీజేపీకి సపోర్ట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈరోజు మనం బయట చూసేవాళ్ళం కాదండి. ఎందుకంటే నువ్వు బయట ఉండాలా, రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలా, మైనార్టీస్ కనపడకూడదు అనేది ఆయన అనుకుంటాడు. కానీ వాళ్ళు పెట్టిన ఖర్జూరాలు తినటానికి, వాళ్ళ పథకాలు ఆపటానికి, వాళ్ళకు సంబంధించి హజ్ యాత్రకు వెళ్ళటానికి కానీ, రంజాన్ తోఫా ఇవ్వటానికి కానీ, వాళ్ళ పెళ్లి కానుక ఇవ్వటానికి కానీ. పెళ్లి కానుక ఒకటే కాదండి, 2019 మేనిఫెస్టోలో అని ఒకటి పెట్టారండి.
2019లో అధికారం వచ్చారు కదా, ఆ 2019 సంబంధించి ఒక మేనిఫెస్టోలో ఒకటి పెట్టారు. చనిపోయిన మైనారిటీ కుటుంబానికి ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తాను అని వైఎస్ఆర్ బీమా కింద ఇస్తానని చెప్పారండి. ఎవరికి ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? మీరే చెప్పాలి. నువ్వు కరెక్ట్గా ఇచ్చారు. ఆనాడు ప్రతిపక్షంలో మీరున్నారంటే మీరు చెప్పాలి ఇప్పుడు ఎంతమందికి ఏ వైసీపీ ఇచ్చింది అనేది. అధికారంలో ఉన్నప్పుడు 5 లక్షలు ఇలా, అధికారం పోయిన తర్వాత విజయవాడకి భూకంపం అది వరద వచ్చింది, దానికి ₹1 ఇవ్వాల, దానికి ఇవ్వలేదా? 5 లక్షలు ఈనోడు ₹1 ఇచ్చాడు అంటే ఎట్లా నమ్ముతున్నారు మీరు? మరి రీసెంట్ గా పోయి రైతులు పోయి ఇన్పుట్ సబ్సిడీ పెంచారా, నేను ఇస్తాను 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది నేనే, అన్నీ ఇచ్చేది నేనే. అప్పుడు ఇస్తారా? మిమ్మల్ని ముంచేది నేనే, మిమ్మల్ని లేపేది నేనే, అన్నీ ఈయనే చెప్తాడు. ఆత్మలతో మాట్లాడేది ఇతనే, 3 రాజధానులు కట్టేది ఇతనే, రైల్వే జోన్ రాకుండా ఆపేది ఇతనే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే మాట ఆపేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని మొత్తం అమ్మేస్తున్నాను. ఒక ఐఏఎస్ చెప్పారు విశాఖ మొత్తం అది రాజధాని కడతాను అని చెప్పాడు. ఆయన ఏం మాట్లాడాలో ఒక ఐఏఎస్ అధికారికి ఏం అర్థం కాల. కరెంటు బిల్లు ఎందుకు 3,000 వస్తుంది సార్ అంటే, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం అన్నారు. ఒక లైటు ఒక ఫ్యాన్ ఉంటే 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ గురించి ఇంక ఎంత చెప్పుకున్నా తక్కువే. బట్ 2019లో ముస్లిం మైనారిటీస్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళని మోసం చేసిన, మరి మైనారిటీస్కి అర్థం కావట్లేదంటారా, లేకపోతే ప్రతిపక్షంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడంలో మీరు ఫెయిల్ అయ్యారంటారా? మేము చెప్పటంలో మేము ఫెయిల్ అయ్యాం కాబట్టే 2019లో ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా వాళ్ళకి కడపలో కానీ కర్నూలులో కానీ వాళ్ళ హజ్ యాత్రలకు కానీ రంజాన్ తోఫాగా పండగలకు కానీ ఏదైనా వాళ్ళ చదువుకోవటానికి కానీ పెళ్ళికానుకు కానీ విద్యార్థుల్ని విద్యావంతుల్ని చేయటంలో కానీ వ్యాపారస్తుల్ని స్పోర్ట్స్లో కానీ ముందుకు రావటానికి ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నా కూడా ఇంకా బాబు గారిని నమ్మకుండా గొర్రె కషాయాన్నే నమ్మిద్ది అనే విధంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. ప్రతిపక్షంలో ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వక్ఫ్ బిల్ రాబోతుంది, ఓకేనా? దాని మీద చంద్రబాబు నాయుడు గారు మన గుంటూరు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారితో లేదు ఆ వక్ఫ్ బిల్ మీద చర్చ పెట్టినప్పుడు లేదు ఇటువంటివి సవరణలు చెయ్యాలి, ఇలా చేయకూడదు అలా చేయకూడదని తన ఎంపీలతోటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారు. మరి అవన్నీ వాళ్ళకి కనపట్లేదు. మరి వీళ్ళు ఒక ముగ్గురు ఎంపీలు నెగ్గారు కదా లోక్సభలో, వాళ్ళ వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారుగా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? మరి వాళ్ళు మాట్లాడరుగా. మరి ఇవన్నీ వాళ్ళకి మైనారిటీస్కి తెలియదా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు బాయ్కాట్ చేయమని చెప్పింది? ఇప్పుడు బాబు గారు వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా వక్ఫ్ బిల్ వస్తుంది, వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా చంద్రబాబు అంటే వాళ్ళకి ఎవరు సిఏఏ బిల్కి వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు బాయ్కాట్ చేయమని ఏనాడు చంద్రబాబు చెప్పలేదు. బట్ ఈరోజు రాబోయే వక్ఫ్ బిల్ కోసం ఈ రోజే బాయ్కాట్ చేయండి అంటున్నాడు. ఇప్పుడు ఇవన్నీ బాబు గారు ఈ మతపరమైన బాబు గారు తెలుసుకోండి, ఈ మతపరమైన రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టడంలో ఆ పార్టీ ముందుంది. ఆ విద్వేషాలు, బట్ ఆ విద్వేషాన్ని ఎంతవరకు బాబు గారు చల్లార్చగలరో ఎక్స్ప్లెయిన్ చేయగలరా మీరు? దాని గురించి ఇక నేను చెప్పాలి అంటే యాక్చువల్గా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా సవరణలు చేశారు చంద్రబాబు గారి నేతృత్వంలో. వాటిలన్నిటికీ కూడా డెలికేటెడ్ విషయం, వాటిలన్నిటికీ కూడా ఆల్మోస్ట్ అక్కడున్న ఎన్డీఏ కూడా చంద్రబాబు గారి సవరణలను పరిగణలోకి తీసుకుంది. ఇటువంటి విషయాలను ఈ విషయంలో వక్ఫ్ బిల్లు తీసుకొని వస్తే మైనారిటీస్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేవు అనే విషయాన్ని మనం మైనారిటీస్లోకి తీసుకెళ్ళగలగాల. ఈవెన్ ఎన్డీఏ ఆ వక్ఫ్ బిల్లును ప్రస్తుతానికి ఇంకా పాస్ చేయకుండా జేపీసీ అంటే జాయింట్ ప్రొటెక్షన్ కమిటీ అంటూ అఖిలపక్షంలో ఒక కమిటీ వేసి ప్రస్తుతానికి కాలం వెళ్లదీస్తుంది. హోల్డ్లో పెట్టి దాన్ని కూడా చంద్రబాబే కారణం. మరి ముస్లింలకు మైనారిటీస్కి ఇంత సహాయం చేస్తున్న చంద్రబాబు పేరు కాదని జగన్ వెనకాల ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటారు?
అసలు మీ టోపీ పెట్టుకోవటానికి ఇంట్రెస్ట్ లేని వ్యక్తి మీ గురించి పట్టించుకుంటాడు అని మీరు నమ్మటం ఎంత అమాయకత్వమో ఇంకా మీరు తెలుసుకుంటే మంచిది. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, మనం చెప్పలేకపోతున్నాము. అరే ఇది అని మనం బాబు గారు ఇట్లా ముస్లిమ్స్ కోసం ఇన్ని తీసుకొని వస్తున్న తర్వాత మనం దీని గురించి చెప్పాలా ప్రతి ఒక్క రోజు కూడా. 2002లో గోద్రా అల్లర్ల గురించి తెలుసండి. ఆ, నరేంద్ర మోడీ ఆనాడు అందులో ముఖ్యమైన పాత్ర పోషించారు గోద్రా అల్లర్లో. ఏది గుజరాత్ గుజరాత్లో. ఆనాడు గోద్రా అల్లర్లలో ముఖ్యమైన వ్యక్తి నరేంద్ర మోడీ కాబట్టి అతనును దయచేసి దూరంగా ఉంచండి ఎన్డీఏకి, అతనికి నేను సపోర్ట్ చేయను అని చంద్రబాబు గారు అన్నందుకే మోడీకి చంద్రబాబు వ్యతిరేకమయ్యాడు. ఆ విషయం మీకు తెలుసా? అది ఇప్పటికీ మోడీ మనసులో ఉంటుంది. ఆ దెబ్బే రాష్ట్రానికి 5 ఏళ్ళు బట్టి 5 ఏళ్ళు బట్టి ఆ 5 ఏళ్ళు ముస్లింలు మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం 30 ఏళ్ళు వెనకబడింది. మీ క్యాస్ట్ పరంగా తిడితే ఎవడైనా ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకోండి. సరే మత పరంగా తిడితే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారు? పగడాల ప్రభాకర్ ఉన్నారు, ఇప్పుడు అతను ఏమన్నా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా?